వెల్కమ్ టు విశ్వ రహస్యం. అందరికీ నమస్తే. శివుడు, జలంధరుడు మధ్య జరిగిన యుద్ధం హిందూ పురాణాలలో ఒక ముఖ్యమైన, భయంకరమైన ఘట్టం. ఈ యుద్ధం జలంధరుడి అహంకారం, అతని బలసంపన్నత, మరియు చివరకు అతని వినాశనానికి దారితీసిన సంఘటనలను వివరిస్తుంది. జలంధరుడి పుట్టుక మరియు వరం. జలంధరుడు సముద్రుడికి, సాగరుడికి జన్మించిన ఒక శక్తివంతమైన రాక్షసుడు. ఇంద్రుడు కోపంతో శివుడిని ధ్యానం చేస్తున్నప్పుడు, శివుడి మూడవ నేత్రం నుండి వెలువడిన తీవ్రమైన అగ్నిజ్వాల సముద్రంలో పడి, దాని నుండి జలంధరుడు జన్మించాడు. సముద్రుడే అతనికి పేరు పెట్టాడు. జలంధరుడు చాలా చిన్న వయసులోనే అసాధారణమైన బలం, శౌర్యం ప్రదర్శించాడు. బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకుని, ఏ ఒక్క దేవత, దానవ, లేదా మనుష్యుడు నిన్ను ఓడించలేడు. నీ భార్య సతీసాధ్విగా ఉన్నంత కాలం నీకు మరణం ఉండదు అనే వరం పొందాడు. ఈ వరం అతన్ని మరింత అహంకారపూరితుడిని చేసింది. జలంధరుడి విజేతలు మరియు అహంకారం. వరం పొందిన తర్వాత, జలంధరుడు తన బలంతో దేవతలను, ముఖ్యంగా ఇంద్రుడిని, ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు. దేవతలు అతన్ని ఎదిరించలేకపోయారు. అతను త్రిలోకాలను తన ఆధీనంలోకి తీసుకుని, దేవతలందరినీ తన సేవకులుగా మార్చుకున్నాడు. ఈ విజయాలతో అతని అహంకారం తారస్థాయికి చేరింది. అతను దేవతలను అవమానించడం, వారి భార్యలను అపహరించడానికి ప్రయత్నించడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డాడు. పార్వతిపై మోహం మరియు శివుడితో యుద్ధం. జలంధరుడు తన అహంకారంతో కైలాస పర్వతానికి చేరుకుని, శివుడి భార్య అయిన పార్వతీదేవిని చూసి మోహించాడు. ఆమె సౌందర్యానికి ముగ్ధుడై, ఆమెను తన భార్యగా చేసుకోవాలని కోరాడు. పార్వతి ఈ మాటలకు ఆగ్రహించి, జలంధరుడిని దూషించింది. ఇదే సమయంలో, శివుడు జలంధరుడికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధమయ్యాడు. యుద్ధం అనివార్యమని గ్రహించిన శివుడు, జలంధరుడితో యుద్ధానికి దిగాడు. ఈ యుద్ధం చాలా భయంకరంగా సాగింది. జలంధరుడు తన బలంతో శివుడిని ఎదుర్కొన్నాడు. ఇరువైపులా శక్తులు ఢీకొన్నప్పుడు సృష్టి కల్లోలమైంది. జలంధరుడికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం, అతని భార్య సతీసాధ్విగా ఉన్నంత కాలం మరణం ఉండటం వల్ల, అతన్ని ఓడించడం శివుడికి కూడా కష్టమైంది. వృందదేవి పతివ్రతా ధర్మభంగం. జలంధరుడి భార్య వృందదేవి అత్యంత పతివ్రత. ఆమె తపస్సు, పతివ్రతా ధర్మం జలంధరుడికి అజేయతను ప్రసాదించాయి. శివుడు జలంధరుడిని ఓడించడానికి, ముందుగా వృందదేవి పతివ్రతా ధర్మాన్ని భంగం చేయాలని గ్రహించాడు. విష్ణుమూర్తి శివుడి అభ్యర్థన మేరకు జలంధరుడి రూపం ధరించి, వృందదేవి వద్దకు వెళ్లాడు. జలంధరుడు యుద్ధంలో ఓడిపోయినట్లు, ఆమెను రక్షించడానికి వచ్చినట్లు నటించాడు. విష్ణువును తన భర్తగా భావించి, వృందదేవి అతనిని స్పర్శించగానే, ఆమె పతివ్రతా ధర్మం భంగమైంది. తన పతివ్రతా ధర్మం భంగమైనట్లు తెలుసుకున్న వృందదేవి, విష్ణువును శపించి, అగ్నిలో తనను తాను ఆహుతి చేసుకుంది. ఆమె మరణంతో జలంధరుడి రక్షణ కవచం తొలగిపోయింది. జలంధరుడి మరణం. వృందదేవి పతివ్రతా ధర్మం భంగమైన తర్వాత, శివుడు తిరిగి జలంధరుడిపై దాడి చేశాడు. ఈసారి శివుడు తన త్రిశూలంతో జలంధరుడిని సంహరించాడు. జలంధరుడి శరీరం నుండి రక్తపు ప్రవాహాలు భూమిపై పడి, దాని నుండి తులసి మొక్క పుట్టింది. వృందదేవి తన పతివ్రతా ధర్మంతో తులసి మొక్కగా పునర్జన్మ పొందిందని కొందరు నమ్ముతారు. యుద్ధానంతర ఫలితాలు. జలంధరుడి మరణంతో, దేవతలు తిరిగి స్వర్గాన్ని పొందారు. త్రిలోకాలకు శాంతి చేకూరింది. ఈ యుద్ధం అహంకారం, దుష్టత్వం ఎప్పటికీ విజయం సాధించలేవని, ధర్మం చివరకు గెలుస్తుందని చాటి చెప్పింది. ఇది పతివ్రతా ధర్మం యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పింది. ఈ యుద్ధం హిందూ పురాణాలలో ఒక శక్తివంతమైన కథగా నిలిచిపోయింది. ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే నిరంతర సంఘర్షణను వివరిస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.